బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం సౌండ్ బార్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. దీని మోడల్ వచ్చేసి SC9S మోడల్ అనేది ఓఎల్ఈడికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ సౌండ్ బార్ అన్నమాట. సో ఈ బార్కి వేరే సౌండ్ బార్కి డిఫరెంట్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఓఎల్ఈడికి మనకు ఒక వాల్ మౌంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ వాల్ మౌంట్కి మనకి కింద సెటప్ చేసి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, మీకు పైన అయితే ఒక వారంటీ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఇంకో బార్ వచ్చేసి మీకు ఇంకోటి ఈ బాక్స్లో అయితే మీకు కంప్లీట్ యాక్సరీ ఇవ్వడం జరిగింది. లైక్ దీనికి స్క్రూస్ కానీ కేబుల్స్ కానీ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మీకు నెక్స్ట్ చూసుకుంటే మాత్రం బార్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి బార్ ఉంటుందన్నమాట. అండ్ వన్ బాక్స్ వచ్చేసి మీకు వాల్ మౌంట్ ఇవ్వడం జరిగింది. ఓఎల్ఈడికి దీనికి వాల్ మౌంట్ వస్తుంది. సో మీకు పర్ఫెక్ట్ కిందికి అనేది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే మీకు చూస్తున్నారు సౌండ్ బార్ సబ్-వూఫర్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫైనల్గా దీనిలో మీకు ఫ్యూచర్ పరంగా చూసుకుంటే ఇది కంప్లీట్లీ 3.1.3 ఛానల్ విత్ 400 వాట్తో వస్తుంది. విత్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్తో వస్తుంది. విత్ హై రెజల్యూషన్ ఆడియో క్వాలిటీ వస్తుంది. దాంతోపాటు మీకు ట్రిపుల్ లెవెల్స్ స్పిరిటల్ సౌండ్ వస్తుంది. విత్ ఫింగర్ ఛానల్ కూడా వస్తుంది అన్నమాట. ఈ సౌండ్ బార్లో ఫ్యూచర్ పరంగా చూసుకుంటే మాత్రం విత్ వైఫై వస్తుంది. కనెక్టివిటీ అయితే మీకు HDMI, ARC ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, వైఫైతో కనెక్ట్ అవుతుంది. ఆ బెనిఫిట్స్ కూడా మీకు ఈ సౌండ్ బార్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఇంకోటి మీరు చెప్పాను కదా, వాల్ మౌంట్ టీవీకి దీనికి అండ్ ఇది వచ్చేసి సబ్-వూఫర్ అన్నమాట. ఇది కంప్లీట్గా మీకు ప్యాకింగ్ కూడా మీకు బెస్ట్గా అయితే ప్యాక్ చేయడం అయితే జరిగింది. ఇది LG నుంచి. అండ్ మీకు సబ్-వూఫర్ చూస్తున్నాం కదా, దీనికి పవర్ కార్డ్ ఒకటి ఇవ్వడం జరిగింది. మీకు కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి మీకు ట్రిపుల్స్ స్పిరిటికల్ సౌండ్ అని చెప్పాను కదా, మీకు కంప్లీట్గా ముందు ఈ సైడ్ కానీ ముందు కానీ లెఫ్ట్ సైడ్ అనేది వస్తుందన్నమాట. కంప్లీట్గా 3 సైడ్ బేస్ పంచింగ్ వస్తుందన్నమాట. అండ్ ఫైనల్గా మీకు సౌండ్ బార్ చూసుకుంటే 3.1.3 ఛానల్ అని చెప్పాను కదా, దీనిలో మీకు కంప్లీట్ అప్పర్ స్పీకర్ ఉంటుంది, ఫ్రంట్ స్పీకర్స్ ఉంటుంది, సబ్-వూఫర్ కూడా ఉంటుందండి కంప్లీట్గా ఇది. అండ్ ఫైనల్గా చూసుకుంటే మీకు టీవీ కింద ఓఎల్ఈడి సెగ్మెంట్స్ మాత్రమే ఇది టీవీ కిందికి సబ్-వూఫర్ అనేది ఈ విధంగా అనేది సిట్ అయిపోతుందన్నమాట.